ఒక పెద్ద గ్రామం. ఆ ఊర్లో దాదాపు 5,000 మందికి పైగా జనాలు చాలా సంతోషంగా సిరి సంపదలతో బతుకుతున్నారు. కానీ సడన్‌గా ఒకరోజు రాత్రి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తమ ఇళ్లను, వస్తువులను, దేవుడి విగ్రహాలను, చివరికి తమ పూర్వీకులు సంపాదించిన బంగారాన్ని కూడా వదిలేసి రాత్రికి రాత్రే ఎక్కడికో మాయమైపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఆ ఊర్లో ఒక్క మనిషి కూడా లేడు. కనీసం ఒక పెంపుడు జంతువు కూడా లేదు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఆ ఊరికి ఒక భయంకరమైన శాపం ఇచ్చి వెళ్లారు. ఈ ఊర్లో ఇక మీదట ఎవరైనా నివసించడానికి వస్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. ఈ కొల్దార ఎప్పటికీ ఒక శ్మశానంలాగే మిగిలిపోవాలని శపించారు. అలా 200 ఏళ్ల క్రితం ఖాళీ అయిన ఆ ఊరు ఈ రోజుకి రాజస్థాన్ ఎడారిలో ఒక పాడుబడ్డ దెయ్యాల ఊరులాగే మిగిలిపోయింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ ఊరి ప్రజలు ఎవరికి భయపడి అంత అర్ధరాత్రి తమ సొంత ఇళ్లను వదిలేసి పారిపోయారు? ఇండియన్ పారానార్మల్ సొసైటీకి చెందిన సైంటిస్టులు ఆ ఊర్లో ఒక రాత్రి గడిపినప్పుడు వాళ్ళకి ఎదురైన భయంకరమైన అనుభవాలేంటి? ఈరోజు రాజస్థాన్లోని కుల్దారా గ్రామం వెనక ఉన్న అసలైన హిస్టరీ మరియు దెయ్యాల మిస్టరీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి రియల్ మిస్టరీల కోసం ఇప్పుడే మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కుల్దారాకి ఆ గతి ఎందుకు పట్టిందో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఆ ఊరి హిస్టరీ తెలుసుకోవాలి. 13వ శతాబ్దంలో పాలీవాల్ బ్రాహ్మణులు అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు రాజస్థాన్లోని జైసల్మేర్కి దగ్గరలో ఈ కుల్దారా అనే గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఈ పాలీవాన్ బ్రాహ్మణులు చాలా తెలివైన వాళ్ళు, అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళు. చుట్టూ ఎడారి ఉన్నా సరే వర్షపు నీటిని ఎలా నిల్వ చేయాలో, ఎడారిలో ఇసుకలో కూడా వ్యవసాయం ఎలా చేయాలో వాళ్ళకి ఒక స్పెషల్ టెక్నిక్ తెలుసు. దానివల్ల వాళ్ళు చాలా తక్కువ టైంలోనే విపరీతంగా డబ్బు సంపాదించారు, వ్యాపారాలు కూడా చేశారు. వాళ్ళు ఎంత రిచ్ అంటే ప్రతి ఇంట్లో కిలోల కొద్ది బంగారం, వెండి ఉండేదట. కుల్దారా అనేది ఒక సింగిల్ గ్రామం కాదు. కుల్దారాని సెంటర్ గా చేసుకొని దాని చుట్టూ దాదాపు 84 గ్రామాలు ఉండేవి. ఈ 84 గ్రామాల్లో మొత్తం పాలీవాల్ బ్రాహ్మణులే ఉండేవారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా సిరి సంపదలతో ఒక చిన్న సామ్రాజ్యం లాగా బతికేవాళ్ళు. ఈ విషయం జైసల్మేర్ ని పరిపాలిస్తున్న రాజులకి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ ఊరి ప్రజలకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. అంతా సంతోషంగా సాగిపోతున్న ఆ ఊరి మీద ఒక రాక్షసుడి కన్ను పడింది. 13వ శతాబ్దం వచ్చేసరికి జైసల్మేర్ రాజ్యంలో రాజుల కంటే మంత్రి చేతిలో పవర్ ఎక్కువగా ఉండేది. ఆ టైంలో జైసల్మేర్ కి దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి పొజిషన్ గా ఉన్నవాడే సలీం సింగ్. ఇతను ఒక క్రూరమైన రాక్షసుడు. ప్రజల దగ్గర అన్యాయంగా ట్యాక్సులు వసూలు చేయడం, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని దారుణంగా చంపేయడం ఇతని నైజం. ఇతని ముఖం చూడడానికి చాలా భయంకరంగా ఉండేదట. సలీం సింగ్ కి కుల్దారా గ్రామ ప్రజలు చాలా రిచ్ అని తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల మీద కన్నేసి పదే పదే విపరీతమైన ట్యాక్సులు వేసి వాళ్ళని పీడించడం మొదలుపెట్టాడు. ఎంత అన్యాయం జరుగుతున్నా సరే ఆ 84 గ్రామాల ప్రజలు సలీం సింగ్ కి భయపడి అతను అడిగినంత డబ్బు కడుతూ సైలెంట్ గా భరిస్తూ వచ్చారు. కానీ ఒకరోజు సలీం సింగ్ అహంకారం హద్దులు దాటింది. ఒకరోజు సలీం సింగ్ తన సైన్యంతో కుల్దారా గ్రామంలో పర్యటిస్తుండగా అతని కన్ను ఆ ఊరి పెద్ద కూతురు మీద పడింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. సలీం సింగ్ ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి, నీ కూతురు నాకు నచ్చింది, రేపటిలోగా ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఒకవేళ కాదని ఎదురు తిరిగితే రేపు రాత్రికి నా సైన్యంతో వచ్చి మీ ఊరిని మొత్తం తగలబెట్టేస్తాను, ఎవరిని ప్రాణాలతో వదలను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఆ ఊరి పెద్దకి ఏం చేయాలో అర్థం కాలేదు. సలీం సింగ్ కి ఎదురు తిరిగి పోరాడేంత సైన్యం వాళ్ళ దగ్గర లేదు. అలా అని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తన కూతుర్ని ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేయడానికి ఆ తండ్రి మనసు ఒప్పలేదు. ఇది కేవలం ఒక అమ్మాయి సమస్య కాదు, ఆ ఊరి పరువు, ఆ కమ్యూనిటీ గౌరవానికి సంబంధించిన విషయం. వెంటనే ఆ ఊరి పెద్ద చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల పెద్దలందరినీ పిలిపించి ఆ అర్ధరాత్రి సీక్రెట్ మీటింగ్ పెట్టాడు. మన ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మన ఆడబిడ్డను ఆ సలీం సింగ్ కి ఇచ్చే ప్రసక్తే లేదని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికి రాత్రి వాళ్ళు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఆ ఊరి చరిత్రనే మార్చేసింది. సలీం సింగ్ కి తమ కూతుర్ని ఇవ్వకూడదు, వాడి చేతిలో చావకూడదు అంటే వాళ్ళకి ఉన్న ఒకే ఒక దారి ఆ ఊరు వదిలి పారిపోవడం. కానీ అది ఒకరిద్దరి విషయం కాదు. 84 గ్రామాల్లో ఉన్న వేలాది మంది జనాలు. ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారేలోపే వాళ్ళందరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. తమ పూర్వీకులు వందల ఏళ్లుగా నివసించిన ఆ ఇళ్లను వదిలేసి వెళ్ళడానికి వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు. తమ వెంట ఎంత వీలైతే అంత సామాన్ తీసుకున్నారు. కానీ చాలా మంది తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని, వజ్రాలను, ఆస్తులను తీసుకెళ్లలేక అక్కడే దాచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చీకట్లో ఏటో మాయమైపోయారు.
ఆ ఊరి పెద్ద మాత్రం ఆ ఊరి పొలిమేర దాటే ముందు వెనక్కి తిరిగి చూసి ఒక భయంకరమైన శాపం పెట్టాడు. మా సంతోషాన్ని, మా జీవితాలను నాశనం చేసిన ఈ కుల్దారా నేల మీద ఇక ఎప్పటికీ ఎవరూ సంతోషంగా బతకలేరు. ఈ ఊరు ఒక శ్మశానంలాగా మిగిలిపోవాలి. ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకొని నివసించాలని చూస్తే వాళ్ళ వంశం నాశనం అయిపోతుందని శపించి వెళ్ళిపోయాడు. తెల్లవారాక సలీం సింగ్ తన సైన్యంతో వచ్చి చూస్తే అక్కడ ఏముంది? వేలాది ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ దారిలో వెళ్ళారు అనే ఆనవాళ్లు కూడా ఎవరికీ దొరకలేదు. ఆ రోజుకి ఆ వేలాది మంది ఏమయ్యారు అనేది ఒక అంతు చిక్కని మిస్టరీ. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ శాపం గురించి తెలిసిన చుట్టుపక్కల ప్రజలు ఎవ్వరూ కూడా కుల్దారా వైపు వెళ్ళడానికి వణికిపోయేవారు. కానీ కొంతమంది దొంగలు ఆ ఊర్లో బ్రాహ్మణులు దాచిపెట్టిన బంగారం కోసం రాత్రిపూట వెళ్ళేవారు. అలా వెళ్ళిన వారు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు. కొందరు పిచ్చి వాళ్ళైపోయారు, మరికొందరు అనుమానాస్పదంగా చనిపోయారు. దానితో ఆ ఊరు నిజంగానే శపించబడిన ఊరు, అక్కడ దెయ్యాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి 2013లో ఢిల్లీకి చెందిన ఇండియన్ పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపకుడు స్వర్గీయ గౌరవ్ తివారీ గారు తన టీంతో కలిసి కొన్ని గోస్ట్ హంటింగ్ ఎక్విప్మెంట్ తీసుకుని కుల్దారాలో ఒక రాత్రి గడిపారు. అర్ధరాత్రి అయ్యేసరికి వాళ్ళకి చాలా షాకింగ్ ఎక్స్పీరియన్స్లు ఎదురయ్యాయి. ఖాళీగా ఉన్న పాడుబడ్డ ఇళ్లలో ఎవరో నడుస్తున్నట్టుగా అడుగులు చప్పుళ్ళు వినబడ్డాయి. వాళ్ళ ఎక్విప్మెంట్ లో సడన్ గా టెంపరేచర్స్ -డిగ్రీలకు పడిపోయాయి. ఎవరో వాళ్ళ భుజం మీద చేయి వేసినట్టు, వాళ్ళని వెనక్కి లాగినట్టు వాళ్ళకి అనిపించింది. వాళ్ళ వాయిస్ రికార్డర్లలో ఎవరో మాట్లాడుకుంటున్న చిన్న చిన్న వాయిస్లు కూడా రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంది, అది ప్రజలను రానివ్వకుండా అడ్డుకుంటోంది అని గౌరవ్ తివారీ టీం కన్ఫర్మ్ చేసింది. అయితే ఇదంతా ఒక యాంగిల్ అయితే ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు మాత్రం వేరే లాజిక్ చెప్తున్నారు. అసలు ఆ ఊరి ప్రజలు పారిపోవడానికి సలీం సింగ్ కారణం కాదు. 19వ శతాబ్దంలో రాజస్థాన్ లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వల్లే ఇల్లు కూలిపోయి వాళ్ళు ఊరు ఖాళీ చేసి వెళ్లారు అని కొందరు చెప్తారు. మరికొందరు ఏమంటారు, ఆ టైంలో కుల్దారాలో సరస్వతీ నది ఎండిపోయింది, తాగడానికి నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే వాళ్ళు వేరే చోటికి వలస వెళ్లిపోయారని చెప్తారు. కానీ ఆ ఊర్లో ఉన్న ఇళ్ల గోడలు చూస్తే భూకంపం వచ్చినట్టు ఎక్కడా క్రాక్స్ లేవు. కేవలం పైకప్పులు మాత్రమే కూలిపోయి ఉన్నాయి. అంతేకాకుండా నీళ్లు లేకపోయి ఉంటే కొన్ని వందల మంది వెళ్తారు, కానీ ఒకే రాత్రికి 84 గ్రామాల ప్రజలు తమ వస్తువులను, బంగారాన్ని వదిలేసి ఎలా వెళ్తారు అనే దానికి సైన్స్ దగ్గర కూడా సరైన ఆన్సర్ లేదు. ఆ దయ్యాల భయం అనేది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోవడం వల్లే సైకలాజికల్ గా అక్కడికి వెళ్తే భయపడుతున్నారని రేషనలిస్టులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కుల్దారా అనేది రాజస్థాన్ లో ఒక చీకటి రహస్యం. ప్రస్తుతం ఆ ఊరిని భారత పురావస్తు శాఖ తమ కంట్రోల్లోకి తీసుకుంది. దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చారు. పగటి పూట మాత్రమే పర్యాటకులను అక్కడికి అనుమతిస్తారు. సన్సెట్ అయిన తర్వాత ఆ ఊరి గేట్లు మూసేస్తారు. ఎవరికి లోపలికి ఎంట్రీ లేదు. తమ ఆస్తులు, సంపద ఊరు పోయినా పర్వాలేదు, కానీ తమ ఆడబిడ్డ పరువు తీయకూడదు అని ఆనాడు ఆ 84 గ్రామాలు ప్రజలు తీసుకున్న నిర్ణయం నిజంగా గ్రేట్ కదా. ఆ త్యాగానికి, వాళ్ళ పౌరుషానికి ఒక గుర్తుగా కుల్దారా శిథిలాలు ఈ రోజుకి అలాగే నిలబడి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, కుల్దారా దెయ్యాల గ్రామ రహస్యం. ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీ మీకు నచ్చితే, అలాగే ఈ పాడుపడ్డ ఊరి వెనక ఉన్న మిస్టరీ మీకు గూస్ బంప్స్ తెచ్చుంటే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. కుల్దారాలో దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా, లేదా అది కేవలం ఒక సైకలాజికల్ ఫియరా? మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీలు, రియల్ హిస్టరీ వీడియోల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.